ఇది మాకు దుబ్బాకకు మెయిన్ కెనాల్ ఇది. మల్లన్న సాగర్ నుంచి మరి ఈ కెనాల్ ద్వారా దాదాపు సిరిసిల్ల డిస్టిక్ వేములవాడ దాకా నీళ్లు పోతాయి. ఇది మొత్తం కూడా టోటల్గా దుబ్బాక నియోజకవర్గంలో ఉంటుంది. మల్లన్న సాగర్ దుబ్బాక నియోజకవర్గంలో ట్యాంక్ ఉంటుంది. దాంతో ఈ కాలువ అక్కడి నుంచి దాదాపు ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరం నుంచి కాలువ వస్తుంది. అంటే మీరు ఒక్కడ అర్థం చేసుకోవాలి, 40 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చిన ఈ కాలువ మరి దుబ్బాకకు నీళ్ళు రావట్లేదు. పక్కపొంటి సముద్రం. మా వాళ్ళందరూ రైతులు ఆగం అవుతున్నారు. సార్ మొన్నటిదాకా కేసీఆర్ ఇంత నీళ్ళు ఇప్పిస్తే కనీసం ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకుపోయి పారబెట్టుకుందాం అంటే కూడా మరి పిల్ల కాలువలు కాలేదు. మా పరిస్థితి ఏందని చెప్పి ఇవాళ రైతులు మరి పొలాలన్నీ ఎండిపోయినాయి. గతంలో నీళ్ళు ఇస్తే కనీసం ఇవాళ కాలువలకు కూడా నీళ్ళు రాకపోవడం అనేది దురదృష్టకరం. మరి రైతులందరూ ఎదురు చూస్తున్నారు, పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి ఒక అధికారులను పంపించి మరి ఈ ఎక్కడెక్కడ కాలువలు పిల్ల కాలువలు కావాలనో మరి త్వరలోనే పరిష్కారం కాకపోతే మరి ఒక దుబ్బాక మరొక ఉద్యమం అయిపోతట్టున్నది ఇప్పుడు పరిస్థితి. ఈ మొత్తం 8 మండలాలు మాకు కావాల్సిన ఈ నీళ్ళు ఏదైతుందో ఒక దుబ్బాక కాదు, ఇటు పోతే మిడిదొడ్డి, తొగుట, రాయపోలు, దౌలతాబాదు, చేగుంట, నార్సింగు, భూంపల్లి, మరి ఇన్ని మండలాలకు మరి నీళ్లు రావాలంటే ఇట్లాంటి మూడు కెనాళ్ళు ఉన్నాయి, మెయిన్ కెనాల్స్. 3 కెనాలు కూడా ఇక్కడ నుంచే పోతాయి, కానీ మాకు నీళ్ళు రావట్లేదు. మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు మంచినీటికి.